ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత మాతో మాట్లాడి దేవా మమ్మల్ని బలపరచుమని, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము నుండి 27వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. అయితే మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. మీరు మొదట నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. నిత్య జీవము అనుగ్రహింతుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసియున్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్నది. మనము చదివిన వాక్య భాగములో అపోస్తలుడైన యోహాను చెప్పుచున్న మాట, ప్రభు నీకు ఒక వాగ్దానము చేసి ఉన్నాడు. అది ఏమిటంటే, నీవు నిత్యము ఆయనతో యుగయుగములు జీవించేదానికి నీకు తన యొక్క నిత్య జీవమును అనుగ్రహిస్తాను అని సెలవిచ్చినాడు. అయితే అపవాది అయిన వాడు నిన్ను మోసగించి దేవుని యొక్క కృపకు నిన్ను దూరము చేయాలని అనేకమైన ఆలోచనలు కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకే నిన్ను మోసగించి నీ జీవితమును దేవుని యొక్క ప్రేమకు దూరము చేయాలనేది అపవాది యొక్క తంత్రమై ఉన్నది. మనము దేవుని ప్రేమను ఎరిగిన వారిగా ఉన్నాం. రుచి చూసిన వారు అనేకులు ఉన్నారు. ఎందుకంటే నీవు నాశనకరమైన గుంటలో పడి ఉండగా ప్రభువు నిన్ను ప్రేమించి ఆ రోత జీవితము నుండి విమోచించినాడు. దేవుని ప్రేమ నీ పట్ల ఎంత గొప్పదో అని నీవు అనుభవించిన దినములు ఉన్నాయి. నీవు ఆయన యొక్క వాక్యమును రుచి చూసిన దినమున నీ జీవితములో నీవు ఎలాగూ మార్పు చెందినావో అన్న కార్యములను ఆలోచించినప్పుడు నిజముగా ప్రభు నీ పట్ల ఎంత కృపగలిగిన వాడిగా ఉన్నాడు అని నీవు గ్రహించుకోగలవు. రోత జీవితములో నుండి నిన్ను విమోచించి, అది ఎటువంటి చెడు అలవాటైనను సరే, ఎటువంటి దుష్ట స్వభావమైనను సరే, ప్రభు నిన్ను ప్రేమించినాడు, నీ కోసము సమస్తమును చేసినాడు. ఆయన శిలువ మీద నీ కోసము యాగము చేసి నిన్ను ప్రేమించిన దాన్ని బట్టి తన యొక్క చివరి రక్తపు బొట్టును కార్చి తన ప్రాణమును తండ్రికి అప్పగించి నన్ను విమోచించేదాని కోసము గొప్ప త్యాగమును చేసినాడు. ఆయన ఈ లోకములో జీవించినప్పుడు నా తండ్రి రాజ్యములో అనేకమైన నివాసములు ఉన్నాయి, నేను ఆ నివాసములను సిద్ధపరిచేదాని కోసం వెళ్తున్నాను, తిరిగి వచ్చి నిన్ను కూడా నేను తీసుకొని వెళ్తాను అని వాగ్దానము చేసి ఈ లోకంలో నుండి ఆయన పరలోకమునకు ఎత్తబడినాడు. ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క వాక్యము నీవు ఏదైతే విన్నావో, ఏ వాక్యమైతే నీ జీవితమును మార్చినదో, నీవు రోత జీవితములో ఉన్నప్పుడు ఏ వాక్యమైతే నిన్ను ప్రేమించినదో, ఏ వాక్యము చేత నీవు పట్టబడ్డావో, ఏ వాక్యము నిన్ను బాగు చేసి అనేకుల మధ్యలో మరలా ఒకసారి నిన్ను హెచ్చించిన, నిన్ను గణపరిచినదో, ఆ వాక్యమును నీవు పట్టుకొని
ఎవ్వరూ నిన్ను మోసగించకొనున్నట్లుగా నీవు దేవునికి లోబడిన జీవితమును కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాల సమయంన నీతో మాట్లాడుచూ ఉన్నాడు. నీవు ఆయనలో అంటుకట్టబడిన ఆ జీవితమును కలిగి ఉండాలన్నది ప్రభు ఆశిస్తున్నాడు. ఎలాగూ 2 చెట్లను తీసుకొని వచ్చి వాటి యొక్క స్వభావములు అంటుకట్టినప్పుడు మార్పు చెందుతాయో, అలాగూ నీ జీవితము దేవునిలో నీవు అంటుకట్టబడినప్పుడు నీవు కూడా ఆయన స్వభావమును కలిగి ఆయన వంటి ఆ జీవితమును కలిగి ఉండేదాని కోసము ప్రభు నిన్ను ప్రేమించి నిన్ను కూడా ఆయన యొక్క కృపలోకి ఆహ్వానించి ఉన్నాడు. నీవు ఆయన ప్రేమను రుచి చూచినావు. ఒకప్పుడు ఈ లోకములో ఉన్నవారు నేను ఎంతో నీచముగా చూసి ఉండొచ్చు, లేకపోతే నీ యొక్క హృదయము నేను ఎంతగానో హెచ్చరించుండొచ్చు నీవు చేస్తున్న కార్యములను బట్టి. ఇతరుల ముందు నీవు హాస్యపదముగా ఉండి ఉండవచ్చు, కానీ ప్రభు నిన్నెంతగా ప్రేమించినాడు, నీ పట్ల ఎంత తన కృపను చూపించినాడు, నేను ఎలాగో ఆయన చేయి పట్టుకొని లేవనెత్తినాడు అన్న కార్యమును జ్ఞాపకము చేసుకో. నీవు అంతము వరకు ఆయనతో పాటు ఉండాలని ఆశిస్తూ నా తండ్రి రాజ్యంలో అనేక నివాసములు ఉన్నాయని నీకు వాగ్దానము చేసినాడు. అయితే నీవు సిద్ధపడి ఉండాలన్నది ప్రభు ఆశిస్తున్న కార్యము. ఆయన రాజ్యంలో ప్రవేశించేదానికి నీవు సిద్ధపడిన అనుభవం లేకపోతే, ఎవరో నిన్ను మోసగించి నీవు దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నట్లయితే, అపవాది యొక్క తంత్రములకు నీవు గురి అయినట్లయితే, ఈ ఉదయకాల సమయమున ప్రభు నిన్ను తిరిగి ఆయన యొద్దకు రమ్మని ఆహ్వానిస్తున్నాడు. ఆయనలో నీవు మరలా ఒకసారి స్థిరపరచుకోమని, అనగా ఆయన యొక్క రుచిని మరలా నీ జీవితంలో పొందుకోమని ప్రభు తన వాక్యమును నీకు పంపించి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున ఎవరు నిన్ను మోసగించకున్నట్లుగా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ప్రభు నీకు నిత్య జీవాన్ని వాగ్దానము చేసి ఉన్నాడు. అక్కడ ఆయనతో పాటు నీవు ఆనందించాలన్నదే ఆయన యొక్క ఉద్దేశము. దానికోసమే ఆయన తండ్రి రాజ్యమునకు ఎత్తబడినాడు. నీకోసము సిలువలో యాగమై నీకోసము సమస్తమును సిద్ధపరిచిన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రితో నీవు నేను ఉండాలని, ఆ రాజ్యంలో నీవును నివసించాలి, నీవు ఆయన కృపను నీ జీవితంలో అనుభవించాలని ఆశించిన ప్రభు నీకోసము సమస్తమును చేసినాడు. నీవు ఎలాగున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని ప్రశ్నించుకో. నీవు దేవునికి సమీపముగా రావాలి అని ప్రభు ఆశిస్తున్నాడు. నీవు ఆయన ప్రేమను రుచి చూడాలని, ఎవ్వరూ నిన్ను మోసగించకున్నట్లుగా జాగ్రత్తగా ఉండాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంన నీవు ఎలాగున్నావు? దేవుని యొక్క వాక్యము చేత నిన్ను నింపుకొని ఆయన కోసము జీవిస్తున్నావా? ఒక్కసారి నిన్ను ప్రశ్నించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాల సమయమున మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ కోసము నాయన ఎదురు చూసేవారిగా నీ రాజ్యములో మేము పాలిభాగస్తులుగా ఉండినట్లుగా తండ్రి, నిన్ను చూసేదానికి, నీ వాక్యమును ఎరిగి వాక్యములో స్థిరపడేదానికి, దేవా ఎరిగిన వాక్యమును నాయన ఇతరులకు కూడా నాయన మేము పంచేదానికి మాకు నీ కృపను దయచేయము. నీవు నాయన తిరిగి వచ్చినప్పుడు నీతో పాటు ఎత్తబడే అనుభవంలోకి మేము రావాలని నీవు ఆశిస్తున్నావు తండ్రి. ఎవరు మమ్మల్ని మోసగించకుండగా, ఎవరు మమ్మల్ని వంచకుండగా నీ వాక్యమును చేత పట్టుకొని దేవా నీ కోసం ఎదురు చూసే కృపను మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.